రంగారెడ్డి జిల్లా శంషాబాద్ ఔటర్ రింగ్ రోడ్డుపైన 2 కార్లతో ప్రమాదకరంగా స్టంట్ చేసిన వారిని పోలీసులు అరెస్ట్ చేశారు. వారం రోజుల క్రితం ఔటర్ రింగ్ రోడ్డు దగ్గర తెల్లవారుజామున 3 గంటలకు కార్ రేసులు చేస్తూ ఉండగా ట్రాఫిక్ పోలీసులు గుర్తించారు. ఇక సీసీటీవీ ఫోటోల ఆధారంగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు. ఎట్టకేలకు నిందితులు హైదరాబాద్ నాంపల్లి వాసులుగా గుర్తించి అదుపులోకి తీసుకుని రిమాండ్కు తరలించామన్నారు ఏసీపీ శ్రీనివాస్. ఇక ఈ ఘటనకు సంబంధించిన వివరాలు మీడియాకు వెల్లడించారు ఏసీపీ. 2 కార్లు పెద్ద షాపూర్ నుంచి మన తొండపల్లి ఎగ్జిట్ 15 to 16 మధ్యలో ఆ కార్లను తీసుకొని ఓఆర్ఆర్ మధ్యలో విన్యాసాలు చేసుకుంటా రౌండ్ తిప్పుకుంటా ప్రజలను ప్రాణాలన్నీ కూడా డేంజర్లో పెట్టే నడి ఓఆర్ఆర్ మీద చేయడం జరిగింది. ఓఆర్ఆర్ పెట్రోల్ సిబ్బంది ఇది సీసీటీవీలో గుర్తించి శంషాబాద్ రూరల్లో కంప్లైంట్ చేయడం జరిగింది. ఈ కంప్లైంట్ మీద ఇన్వెస్టిగేట్ చేసి అవి సీసీటీవీలో రికార్డ్ అయినా కూడా నెంబర్ ప్లేట్స్ లేనందువల్ల వాటిని ఒక డిఫరెంట్ టెక్నిక్స్ వల్ల మా నరేందర్ రెడ్డి ఇన్స్పెక్టరు మరియు ఎస్ఐస్ అందరూ కలిసి దాన్ని సక్సెస్ఫుల్గా ఐడెంటిఫై చేయడం జరిగింది. వాటిని అన్నిటి కూడా ఆ బండ్లను ప్లస్ అందులో ఉన్న వ్యక్తులను ఆ 2 కార్లు నడిపిన వ్యక్తులను కూడా అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఈ 2 కార్లు కూడా ఎర్లీ మార్నింగ్ 3 AM ఓఆర్ఆర్ మీద పబ్లిక్ సేఫ్టీ అంటే ప్రజలకు సేఫ్టీ లేకుండా ప్రజల ప్రాణాలకు డేంజర్ అయ్యేటట్టు డ్రైవింగ్ చేయడం వల్ల కేసు కట్టడం జరిగింది. ఒకటి BMW, ఇంకొకటి ఫార్చునర్ బండి నడిపిన ఒబేదుల్లా మరియు సిద్దికి అనే ఇద్దరిని కూడా అదుపులోకి తీసుకొని ఈ 2 వెహికల్స్ కూడా సీజ్ చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. ప్రాణాలకు హాని కలిగే విన్యాసాలు స్టంట్స్ చేయడం జరిగింది కాబట్టి ఇక ముందు కూడా ఎవరైనా చేస్తే తప్పకుండా వాళ్ళందరినీ పట్టుకొని చట్ట ప్రకారం కఠినంగా